మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు దిస్ పవర్ ప్యాక్డ్ కాన్వర్సేషన్ హెల్దీ జర్నీ స్వప్నతో సుమన్ టీవీలో ఎక్స్క్లూజివ్గా. సుమన్ టీవీ మీ ఆరోగ్యం కోసం మనం అన్హెల్దీ హ్యాబిట్స్ నుంచి హెల్దీ హ్యాబిట్స్ వైపు ఎలా అడుగులు వేయాలో కృషి చేస్తూ వస్తుంది. ఇవాళ మనం మాట్లాడబోతున్న వ్యక్తి మనందరికీ చాలా ఇన్స్పిరేషన్. కారణం ఏంటంటే తన జర్నీ తను మొదటి నుంచి చిన్నప్పటి నుంచి వెతుక్కుంటూ ఒక ఫిట్నెస్ ఐకన్గా, ఆంట్రప్రెన్యూర్గా, అలాగే మోడల్గా, ఇంకా గ్లామర్ వరల్డ్లో ఉంటూ మరోవైపు చాలా పాత పద్ధతుల్ని కూడా నమ్ముతూ ఒక యూనిక్ కాంబినేషన్తో తన జీవితాన్ని మలుచుకున్నారు. ఎవరో కాదు, మనందరికీ సుపరిచిత ఫిట్నెస్ ఐకన్, మోడల్, మోటివేటర్ అండ్ ఆల్సో లైఫ్ కోచ్ శిల్పారెడ్డి గారు. గతంలో చాలా ఇంటర్వ్యూస్ శిల్ప గారితో నేను చేశాను. ఇవాళ ఏంటంటే స్పెసిఫిక్గా మనం పెద్ద పెద్ద విషయాలపై దృష్టి పెడుతూ మన డైలీ లైఫ్లో చేస్తున్న చిన్న చిన్న తప్పుల్ని ఇగ్నోర్ చేసేస్తున్నాం. ఏంటి ఆ చిన్న తప్పులు, వాటికి పరిష్కారాలు ఏంటి, హౌ కెన్ వీ హ్యావ్ ద బెస్ట్ హెల్దీ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ మాట్లాడదాం శిల్ప గారితో. శిల్ప గారు, థ్యాంక్ యూ సో మచ్. Namaskaram. నమస్కారం. I've started saying Namaskaram and it feels so much, like homecoming. అంతేనా? సో హలో నుండి నమస్కారంకి నేను షిఫ్ట్ అయ్యాను అండ్ అందరికీ కూడా ఐమ్ ట్రైంగ్ టు ప్రమోట్ బికాజ్ ఒకలాంటి నిండుదనం ఉంది నమస్కారం అని చెప్పడంలో. మీలో అది కనిపిస్తుంది, కానీ మీరు ఇలాగా ఉంటారు, అలాగా ఉంటారా? ఐ కెన్ బీ దిస్, ఐ కెన్ బీ దట్. సద్గురు చెప్పినట్టు అబ్సల్యూట్లీ చాలా ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది ఈషా వే ఆఫ్ లైఫ్ లో, వాళ్ళ ఫండమెంటల్స్ మీ లైఫ్ పై కూడా. దట్స్ ద సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ అంతే. అవును అవును. ఫండమెంటల్ గా మనపై మనం ఫోకస్ చేయడం అనేది ఇది కేవలం బాగా ధనికులకి మాత్రమే, మాకు సాధ్యం కాదు, ఎవ్రీడే వీఆర్ రన్నింగ్ అరౌండ్ సో మచ్ అని చాలా మంది వదిలేస్తారు. వాట్ ఆర్ సమ్ కామన్ మిస్టేక్స్ వీఆర్ మేకింగ్? కామన్ మిస్టేక్స్ అండ్ కామన్ థింగ్స్ దట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ధనికులకి అనేది చాలా రాంగ్. ఈవెన్ జిమ్ మెంబర్షిప్ పెట్టుకొని ట్రైనింగ్ చేసిన వాళ్ళు కూడా ట్రైనింగ్ ఓన్లీ బికమ్స్ 30 to 40% ఆఫ్ యువర్ హెల్త్. 60% to 50% ఇస్ డయట్. అండ్ డయట్ అంటే అవకాడోసే తినాలని కాదు. అదే అది ఎక్కడ దొరుకుతాయి మనకి? అవసరం లేదు బికాస్ దీస్ ఆర్ ఆల్ టు సెల్, అండ్ ప్రైసెస్ ఎక్కువ అండ్ దే కాల్ ఇట్ సూపర్ ఫుడ్స్. సూపర్ ఫుడ్స్, ఈవెన్ నువ్వులు ఇస్ సూపర్ ఫుడ్. నువ్వుల నూనె, నువ్వులు గ్రైండ్ చేసుకొని తిన్నా కూడా ఇట్ ఈస్ హై కాల్షియం. అండ్ అట్లాంటి మన కిచెన్ లో ఉన్న ఎన్నో ఇంగ్రీడియంట్స్ ని మనం చులకనగా చూస్తున్నాం బికాజ్ చిన్నప్పటి నుండి చూసినాయి అదేదో బ్లూబెర్రీస్ తింటేనే మనకి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయా, ఆవకాడో తింటేనే గుడ్ ఫ్యాట్ వస్తుందా. దట్స్ ఆల్ రాంగ్. కోకోనట్ ఆయిల్ 1 టీ స్పూన్ రోజు తీసుకుంటే గనక యువర్ బ్రెయిన్ విల్ ఫంక్షన్ సో అమేజింగ్లీ. కోకోనట్ ఆయిల్ విచ్ ఈస్ ఎక్సలెంట్ ఫర్ యువర్ బ్రెయిన్. ఎస్పెషలీ పెరిగే పిల్లలకి రోజు ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు మిక్స్ ఇట్ ఆఫ్ ఇన్ సంథింగ్ అండ్ గివ్ ఇట్, వాళ్ళు తాగలేరు అనుకుంటే గనక, కానీ మేక్ షూర్ ఇట్ ఈస్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్. అంటే స్వచ్ఛమైన గానుగ నూనె ఉండాలి, నాట్ కుకింగ్ కోకోనట్ ఆయిల్. అది మెషిన్ తో దే ప్రెస్ ఇట్ కదా, కోల్డ్ ప్రెస్డ్ అయితేనే దానిలో ఉన్న గుణాలు ఇట్ రీటైన్. సో కోకోనట్ ఆయిల్ సింపుల్. నువ్వుల లడ్డూస్ యూ కెన్ ఈట్, బ్లాక్ నువ్వులు అండ్ వైట్ చేస్తుంటారు కదా. జస్ట్ a little like 5 grams a day. Just keep adding it. Then what I do, flax seed and nuvulu powder cheskoni I put it on my dining table whenever half and half. No, separate. Okay. Nuvula powder oka bottle lo and flax seed oka bottle lo, because roast chesi powder chestara. No, light ga roast chesi malli ekko roast chesthe kuda dantlo manchi gunalanni potai. So just lightly roast and then grind chesi petteskuntanu. నార్మల్గా ఫుడ్లో ఇప్పుడు దాల్ తిన్నా కూడా ఒక స్పూన్ వేసేసుకొని సపరేట్గా దాని గురించి ఎక్కడ ఈ ఫ్లాక్సీడ్ ఎక్కడ నేను యాడ్ చేయాలి నా లైఫ్లో, నా డయట్లో అనకుండా జస్ట్ మేక్ ఫ్యూ థింగ్స్ లైక్ దట్. తినేటప్పుడే ఒక్కొక్క స్పూన్ వేసేసుకొని కలిపేసుకొని ఒక ముద్ద తినేయండి. అంతట్లో కలుపుకో, అంటే టేస్ట్ మారుతుంది అనుకుంటే కనుక ఫస్ట్ ముద్దలో ఒక స్పూన్ ఇది, ఒక స్పూన్ అది వేసి ఒక కొంచెం నెయ్యితోని తినేస్తే యూ హ్యావ్ దట్ కాల్షియం, ఫైబర్ అండ్ గుడ్ ఫ్యాట్ ఇన్ యువర్ డయట్. So that doesn't need so much. ఇన్ని నువ్వులు you can buy, it will last you for a week. అంతే కదా. అది ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. నువ్వులు, కొబ్బరి నూనె అగ్రీడ్ కాకుండా ఇంకా many things. So let's start from how I start my day. So you have a clear picture. So first of all, I don't drink water in the night before sleeping. Okay. First of all, పడుకునే ముందర నేను ఎక్కువ నీళ్లు తాగను. అంటే సాయంత్రం 5-6 తర్వాత you stop drinking water. తాగకూడదా? అంటే నైట్ నిద్ర డిస్టర్బ్ అవుతుంది, వాష్రూమ్ వెళ్ళాల్సి వస్తుంది, నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అండ్
ఆ డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటే గనక బాడీ రికవరీ ఎలాగైతే అవ్వాలో అది అవ్వదు. చాలా మన బాడీలో రికవరీ అంతా నైట్ అవుతుంది. వెదర్ ఇట్స్ హార్మోనల్ ఆర్ మెమరీ, కాగ్నిటివ్ స్కిల్స్ అనేసి, అంటే మన ఏ మెమరీని బాడీ ఉంచుకోవాలి, ఏ మెమరీని బాడీ డిస్కార్డ్ చేయాలి అనేది ఆ టైంలో బాడీ డిసైడ్స్. అది కాకపోతే, హీలింగ్ అవ్వకపోతే, హీలింగ్ అవ్వని బ్యాగేజ్ విల్ క్యారీ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ డే. అది ఒక లోడ్ లాగా అయ్యి బాడీ మైండ్ ఇస్ ఆల్ డల్. అలాగే మనకి బ్రెయిన్ ఫాగ్ వస్తుంది. బ్రెయిన్ ఫాగ్, సరిగ్గా ఆలోచించలేము, కొంచెం ఎవరైనా ఏమైనా అన్నా ఏడుపు రావడం, సెన్సిటివ్ అయిపోవడం. ఆ స్ట్రాంగ్ మెంటల్ పవర్ అనేది కమ్స్ విత్ గుడ్ నైట్ స్లీప్. అండ్ ఇప్పుడు స్లీప్ హ్యాస్ బికమ్ లైక్ అ లగ్జరీ. If you see it, ఇది actually one of my friends has spoken to me, and she's been doing a lot of research, and she's been meeting a lot of doctors for some other project of hers across the country. Many of them are either having some sleep aid, అంటే స్లీపింగ్ పిల్ ఫామ్ లో అన్న మెలటినిన్ అని ఇట్లా స్ట్రిప్స్ దొరుకుతున్నాయి. అవును, అవి విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. ఎందుకంటే దాంతో స్లీప్ హార్మోన్ బికాస్ ఆన్ దేర్ ఓన్, అంటే బాడీ తనంతల అది స్లీప్, ఇట్స్ నాట్ ఏబుల్ టు స్లీప్. ఎందుకంటారు ఈ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల? బికాస్ ఆఫ్ బ్యాడ్ లైఫ్ స్టైల్. పడుకునే ముందే తినేస్తే, లేట్ నైట్ తినడం, లేట్ నైట్ ఈ స్క్రీన్ చూసి పడుకోవడం, ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ద సర్కేడియన్ రిథమ్ అని ఉంటుంది. ఎవ్రీ యానిమల్, కొన్ని నైట్ యానిమల్స్ ఉంటాయి, మార్నింగ్ యానిమల్స్. ఆ సన్ రైజ్ సన్సెట్ తోని మన బాడీ సైకిల్ కోఆర్డినేట్ అయి ఉంటుంది. అందుకే మనం పుట్టాం కూడా. లైక్ ఈవెన్ విమెన్ పీరియడ్ సైకిల్ ఇస్ ఇన్ సింక్ విత్ ద మూన్ సైకిల్. అండ్ మన స్లీపింగ్ సైకిల్, డైజెషన్, అగైన్ స్లీపింగ్, డైజెషన్, స్లీపింగ్, ఆల్ దట్ ఆల్సో సింక్డ్ విత్ ద సన్. ఆ సన్ డిస్టర్బెన్స్ ఇస్ దేర్, లైక్ బికాస్ వీఆర్ లివింగ్ క్రీచర్స్, వీఆర్ సపోజ్ టు బి సోలార్ పవర్డ్. అవును, ఆ సోలార్ ఎనర్జీతోని మన బాడీ ఫంక్షన్ అయితేనే దాని హెల్త్, వెల్నెస్, ఫిట్నెస్, మెంటల్ హెల్త్, స్ట్రెంగ్త్ అంతా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. సూర్యుడు అస్తమించిన తర్వాత మనం కూడా కొంచెం వైండ్ డౌన్ అవ్వాలి. దట్స్ వాట్ యు రైజ్ విత్ సన్, యు స్లీప్ అలాంగ్ విత్ ద సన్సెట్. అది దట్స్ ద ఫండమెంటల్ వే బాడీ ఇస్ డిజైన్డ్. అట్లా ఇవాల్వ్ అయింది బాడీ, మనం చెప్పింది కాదు. బాడీ ఇవాల్వ్ అయిందే సన్ సైకిల్స్ తోని, మూన్ సైకిల్స్ తోని. దాన్ని మనం బ్రేక్ చేసేసి లాస్ట్ 10:30, 11 వరకు ఏదో స్నాకింగ్ చేసుకుంటా, తినుకుంటా, నములుకుంటా, చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి, ఐప్యాడ్ చూసుకుంటా, నెట్ఫ్లిక్స్ చూసుకుంటా, ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా, ఎప్పుడో 11:30, 12కి పడుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ డిస్టర్బ్డ్. సో రికవరీ ఇస్ నాట్ హ్యాపెనింగ్. అండ్ తిని పడుకున్న తర్వాత బేసికలీ అట్లీస్ట్ మినిమం 2 hours యూ హ్యావ్ టు హ్యావ్ బిఫోర్ యూ స్లీప్. తినిన తర్వాత 2 hours తర్వాతే పడుకుంటే ఆ డీప్ స్లీప్ అనేది వస్తుంది. లేకపోతే బాడీ ఎనర్జీ అంతా డైజెషన్కి టర్న్ అయిపోయి డైజెషన్ పైన పనిచేస్తూ ఉంటుంది. సో వెన్ యూ వాంట్ టు స్లీప్, దిస్ ఇస్ యాక్టివ్, ఇట్ ఈస్ వర్కింగ్, సో యూ కాంట్ స్లీప్. సో ఈ డైజెషన్ అంతా ఫినిష్ చేసేసుకున్నాక లైట్ గా ఉన్నప్పుడు పడుకుంటే కనుక ఆ డీప్ స్లీప్ ఒక 4 hours పడుకున్నా దాని రెజ్యువనేషన్ ఏదైతే మనకి అనిపిస్తుందో నెక్స్ట్ మార్నింగ్, ఇట్స్ అన్బిలీవబుల్. ఒక కొత్త లైఫ్ తోని లెగిసినట్టు అనిపిస్తుంది. లేవాలా, ఇప్పుడు అలారం, మళ్ళీ స్నూజ్ బటన్ నొక్కి, మళ్ళీ స్నూజ్ బటన్ నొక్కి, అటు తన్ని ఇటు తన్ని, దట్ ఆ స్ట్రగుల్ అనేది ఉండదు. చాలా కన్విన్సింగ్ గా చెప్పారు. ఇవి చాలా మంది డాక్టర్లు నా గతంలో చెప్పారు, కానీ ఇవాళ మీరు చెప్పిన పద్ధతి అర్థం అయిపోయింది, బాగా ఇంకా ఇంప్రింట్ అయిపోయింది. సో అలా మీరు నైట్ నిద్ర నీళ్లు తాగరు? నీళ్లు వాట్ ఎవర్ హైడ్రేషన్ ఏదైతే కావాలో 4:30-5 వరకు ఫినిష్ చేసేసుకొని, చాలా మంది వాటర్ పక్కకు పెట్టుకొని ప్రతి లైక్ కొన్ని ముద్దల తర్వాత వాటర్ తోని దాన్ని డౌన్ చేస్తూ ఉంటారు. నమలే ఓపిక లేకో మరి, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ యూ కెన్ డూ. తినగానే తాగకూడదు. ఒక అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ తిన్నింగ్, అంటే దగ్గి అది చోక్ అవుతే మీరు యూ కెన్ డ్రింక్, కానీ యూ ట్రై. స్వప్న గారు, దిస్ హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ ఫర్ ద లాస్ట్ 15 years నౌ. ఇట్ ఫీల్స్ అమేజింగ్. తినగానే డైజెషన్ కిక్ స్టార్ట్ అవుతుంది. సో ఆల్ ద ఎంజైమ్స్, డైజెషన్ కావాల్సిన ఎంజైమ్స్ బాడీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. బైల్ జ్యూస్ అని, ఇంటెస్టైనల్ జ్యూస్ అని, అవన్నీ కెమికల్స్ దట్ ఆర్ లైక్ ట్రైంగ్ టు టర్న్ యువర్ ఫుడ్ ఇంటూ ఎనర్జీ. ఆ ఎంజైమ్స్ స్టార్ట్ అయ్యి ఆ ద్రవ్యాలు ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు దాంట్లో నీళ్లు పోస్తే డైల్యూట్ అయిపోతాయి. అవి డైల్యూట్ అయ్యి హాఫ్ అన్ అవర్లో డైజెస్ట్ అయ్యే ఫుడ్ 2 hours లో డైజెస్ట్ అయ్యి యాసిడ్ రీఫ్లక్స్ అనేది ఆ ఎంజైమ్స్, ద్రవ్యాలు వాటర్లో కలిసి
అసిడిక్ అయిపోయి తేపులు రావడం. అవును, అప్పుడు తేలుపులతో పాటు ఫుడ్ కరివేపాకుని కూడా రావాలి. అందుకే కరెక్ట్ కరెక్ట్ చెప్పారు. వాసన రావడం, బికాజ్ సో గ్యాస్ ఏదైనా పైకి రావాల్సిందే కదా. అంతే అంతే. ఇఫ్ యూ లీవ్ ఇట్ ఇన్ యువర్ సిస్టమ్, ఇట్స్ ద పర్ఫెక్ట్ వే టు డైజెస్ట్. హాఫ్ అన్ అవర్ తర్వాత దెన్ యూ డ్రింక్ వాటర్, ఇట్ మేక్స్ సెన్స్. అది. అండ్ ఆల్సో ఆ తేపులు రావడం, అరగకపోవడం, డైజెషన్ ఇస్ సో మెనీ ప్రాబ్లమ్స్ కమ్ విత్ దట్. సో if you want to drink water, drink before eating, ఒక 10 minutes before, then start eating. Right. In fact, నాగార్జున గారి ఫాదర్ నాగేశ్వరరావు గారు ఒకసారి చెప్పారు, నేను తక్కువ తినాలి అంటే హోల్ ఫిలిం లైఫ్ లో అమ్మా నేను ఐ హ్యాడ్ టు లుక్ స్లిమ్, అండ్ అప్పుడు డైట్స్. సో హీ టు సే, నేను ఒక పెద్ద గ్లాస్ మజ్జిగ తాగేసేది వాడిని, ఒక 10 minutes తర్వాత తింటే తక్కువ తినేవాడిని, అండ్ ఐ వుడ్ మెయింటైన్ మై వెయిట్. ఐ థాట్ దట్స్ సచ్ అ బ్యూటిఫుల్ అడ్వైస్ దట్ హీ గేవ్ మీ. సో దట్ ఆల్సో వితౌట్ understanding all this, he knew that whatever liquid you have to drink, wisdom adi. Natural wisdom. So itlanti, like it keeps coming back to me, వాళ్ళకి ఒకలాంటి wisdom ఉండింది. And so that's one thing. So food తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అయిన తర్వాతే వాటర్ తాగండి. మరి ఇట్లా లోటల్ తాగకుండా జస్ట్ ఒక 250 ml. Then later 3 4 you can have 2 glasses if you're really thirsty, but don't mix up. That's one thing. And so first I don't know where I started. అదే మీరు నీళ్లు తాగరు సాయంత్రం పూట, డిన్నర్ ఏమో 6 గంటలకు అయిపోతుందా? No, 7:30. 7:30, and by the time I sleep, 10:30. సో 7:30 కి ఏం తింటారు మామూలుగా? Lightest meal is dinner అండి, because again ఎక్కువ కన్ఫ్యూజ్ చేయదు బాడీని. ఓన్లీ ఐ ఈట్ గ్రిల్ ఫిష్, సమ్ వెజిటబుల్స్, అండ్ like 70 grams of rice. ఇట్స్ ప్రీ ప్లేటెడ్. అంటే 70 grams అంటే ఒక ముద్ద కూడా రాదు కదా? 70 grams. ఇంత వస్తుందా? యా, చిన్న సాంబార్ బౌల్ ఉంటుంది కదా, కుక్డ్ రైస్. కొందరు ఎవరు అడిగారు, అదే 70 grams కుక్డ్ రైస్ మేడం, అన్కుక్డ్ రైస్. అదే కదా, అన్కుక్డ్ అంటే ఏముంది అసలు, శుభ్రంగా ఇంత అవుతుంది 70. So that's enough. అది కూడా because I love rice, and ఇప్పుడు అంత ఎక్కువ తినలేను because energy too much. I don't know. రెడ్ రైస్, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, వైట్ రైస్, సోనా మసూరి, బాస్మతి, ఇవన్నీ ఈ డైలాగ్స్ అవుతాయి మీకు కూడా? అంటే ఆ క్వాంటిటీ తింటే ఏది తిన్నా ఓకే, ఏం పర్వాలేదు. అది పోర్షన్ పెద్దగైనా కొద్దీ అయ్యో తక్కువ చేయాలంటే ఇది తినాలేమో, రెడ్ మారదామా, బ్రౌన్ కి మారదామా, ఆ థాట్స్ వస్తాయి. బట్ ఇఫ్ యూ ఈటింగ్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఎనీథింగ్, యూ డోంట్ హ్యావ్ టు థింక్ సో మచ్. అది. సో ఇది lightest meal is the dinner. Heaviest meal is the breakfast, and moderate is lunch. Because again, sun పైకి వచ్చిన కొద్దీ మన జీర్ణ శక్తి స్టార్ట్స్ ఫైరీ అవుతుంది. అంటే దాన్ని ఏదో అంటారు సంస్కృత్ లో, ఐ విల్ కమ్ బ్యాక్ టు ఇట్. బట్ ద డైజెస్టివ్ ఫైర్ ఈజ్ అట్ ఇట్స్ పీక్. అంటే ఏది బాడీలో వేసినా తొందరగా జీర్ణించే శక్తి సన్ 10:30 నుండి 12 వరకు సన్ ఎట్లా అయితే స్ట్రాంగ్ అవుతుందో అదే సింక్ మన బాడీలో ఉంది. ఆ టైంలో వీ కెన్ బర్న్ లాట్ మోర్ ఫుడ్. సో వాట్ ఎవర్ యూర్ ఈటింగ్ ఆ టైంలో తినేస్తే కనుక హెవీ ఫుడ్, మ్యాంగో ఏదైనా తినాలన్నా, నేను ఐ లవ్ మ్యాంగోస్, ఐ ఈట్ అ లాట్ ఆఫ్ మ్యాంగోస్. ఏదైనా బిఫోర్ మార్నింగ్, లైక్ ఇన్ఫాక్ట్ అప్పుడప్పుడు జిమ్ చేసుకుంటూ ఒక్కొక్క బైట్ తింటాను, బికాస్ ఇమీడియట్లీ దట్ ఎనర్జీ ఇస్ బీయింగ్ యూస్డ్ టు బర్న్. మీరు జిమ్ చేయకుండా తింటే మాత్రం మ్యాంగో సీజన్ లో 2 కిలోలు గ్యారంటీ. అండ్ అది కూడా ట్రై టు ఈట్ ఇట్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే. అది నైట్ పెరుగుతోని మ్యాంగో తినేసి పడుకుంటే ఫినిష్. అందరూ ఫ్రూట్ కదా, హెల్దీ అంటారు. హెల్దీ, బట్ క్యాలరీస్ యూ హావ్ టు సీ. చాలా క్యాలరీస్. అవును, హెల్దీ ఎస్, బట్ యూ కాంట్ ఈట్ 3-4 మ్యాంగోస్ అండి, 1 మ్యాంగో అంటే. బట్ సీజన్ అయిపోతుందండి, 3-2 ఈ వెరైటీ ఆ వెరైటీ తింటా ఉంటాం. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ట్రై టు హ్యావ్ ఇట్ బిఫోర్ లంచ్ టైం. అది అర్థమైంది. అప్పుడు డైజెషన్ ఇస్ దట్ ఇస్ స్ట్రాంగెస్ట్, లైక్ ఫైరీ ఉంటుంది మనది, డైజెస్టివ్ ఫైర్ ఇస్ హైయెస్ట్. సో 10:30కి మీరు నిద్రపోయి ఎర్లీ లేస్తారు? 5:30 5:30 సౌండ్ స్లీప్ తర్వాత లేస్తారు. I don't wake up at all in the middle. లేవగానే I drink a whole bottle of water, because by then I'm thirsty, because I've deprived myself without any water from so long. So first thing I do is have like nice full bottle of water, like 750 ml వరకు, not a liter, around 700 ml. ఒక 3 గ్లాసులు వాటర్ తాగుతారు? 3 glasses water. Then I go shower, because I do my sadhana. Morning cold shower తీసుకొని వచ్చిన తర్వాత that water somehow పట్టుకుంటుంది బాడీకి. కోల్డ్ షవర్ తీసుకుంటారు అన్ని సీజన్స్ లో? అంటే ఏమైనా హెల్త్ రీజన్ ఉందా? హెల్త్ రీజన్, ఆఫ్ కోర్స్, ఇట్ బాడీ కమ్స్ అవేక్. హాట్ షవర్స్ వద్దంటారు అయితే అందరికి? కంఫర్ట్, కానీ హాట్ షవర్స్ నాకు ఇప్పుడు వేడి నీళ్ళు పడితే మై బాడీ రిజెక్ట్స్ ఇట్ నౌ. అది ఇట్స్ బికమ్ అ హ్యాబిట్ నౌ. ఏ సీజన్ లో స్విట్జర్లాండ్ కి వెళ్ళినా కూడా, అంటే లోపల ఇట్స్ ఆల్ హీటెడ్, ఈవెన్ ఇఫ్ ఐ గో టు స్విట్జర్లాండ్ ఐ టేక్ అ కోల్డ్ షవర్, బికాస్ ఐ ఫీల్ ఎవ్రీథింగ్ కమ్స్ అలైవ్. నర్వస్ సిస్టమ్ ఇట్లా ఒక షాక్ తోని ఇట్లా come alive, and that's the best way to wake yourself up. And water has that power. అంటే వాటర్ లో ఆ శక్తి ఉంది. మనకి టైర్డ్ ఉన్నప్పుడు కూడా ఒకసారి స్నానం చేసేస్తే ఫ్రెష్ అయిపోతాం కదా. ఈవెన్ మెంటలీ ఆల్సో స్ట్రెస్డ్ గా ఉన్నప్పుడు పోయి ఒకసారి కోల్డ్ షవర్ చేయండి,
కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వాటర్. అదే ఎందుకంటే షాక్ లోకి వెళ్తాం కాబట్టి అంటే కొంచెం ఒకలాంటి అదే మైండ్ సెట్, ఇట్ విల్ షాక్ యూ అండ్ దెన్ టేక్ యూ అవుట్ ఆఫ్ దట్ సేమ్ ఫాగ్. ఇట్ విల్ గివ్ యూ న్యూ పర్స్పెక్టివ్. సేమ్ దాన్ని ఇంకో విధంగా చూడగలిగే శక్తి మనకు వస్తుంది. వాటర్ is very powerful. So yeah, water తాగిన తర్వాత when I do cold shower and come back, then I have turmeric shot. Turmeric shot ఏం లేదు, పసుపు మిరియాలు, ఒక నైస్ టీ స్పూన్ ఆఫ్ ఆర్గానిక్ పసుపు. మేక్ షూర్ ఇట్స్ నాట్ కెమికల్స్ ఉన్న పసుపు కాకుండా, సోర్స్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. పసుపు అనగానే ఏదో చీప్ పసుపు తాగేస్తే ఇట్ విల్ బి ఎఫెక్టివ్, ఇట్ విల్ ఎఫెక్ట్ యూ. సో ఒక టీ స్పూన్ ఆఫ్ పసుపు విత్ like 3/4 teaspoon of మిరియాల పౌడర్. I put little water and then షాట్ లాగా ఇమ్యూనిటీ షాట్. దాంతో పాటు 2 వేపగుండ్లు, ఇంట్లో చెట్టు ఉంది సో నూరిపించుకుంటాను అండ్ బాల్స్ లాగా చేయించుకొని 5 days ఒకసారి దే మేక్ మీ బాల్స్. 2 nice balls, లైక్ ఒక చిన్న మార్బుల్ సైజ్, అంత పెద్ద కాదు, మార్బుల్ లో హాఫ్ సైజ్. ఆ 2 I take it. That is the first thing which gets into my stomach. So it is anti-inflammatory. Simple. పసుపు ప్రతి ఇంట్లో ఉంటుందండి, పెప్పర్ ప్రతి ఇంట్లో ఉంటది. వేప ఆకు లేకున్నా వేప క్యాప్సూల్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు ఆన్లైన్ లో. దే హ్యావింగ్ డ్రై నీమ్ క్యాప్సూల్స్. అది కూడా అథెంటిక్ సోర్స్ నుండి, ఈషా లైఫ్ లో కూడా. దట్స్ ఐ ట్రస్ట్ బికాస్ దే ఆర్ ట్రైంగ్ టు రిటైన్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ నీమ్ అండ్ ట్రైంగ్ టు pack it. వేరే వాళ్ళు they don't do, there's a process. You don't put it in the sun, you dehydrate it ada undi. So they have found the perfect way of packing neem capsules in a way that it ante pachidi ela enni qualities untundo dry lo kuda anta kaakapoyina maximum benefits manaki andelaga they have found out, and then they're making capsules. So I trust that brand. Not promoting anything, but ఆ బ్రాండ్ ఇష్టం. పచ్చిది దొరకని వాళ్ళు వీ కెన్ ఆల్వేస్ టేక్ అ నీమ్. వాట్ ఇట్ డస్ ఇస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే ఏదైనా ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉంటే దాన్ని ఇట్ టేక్ అవే. యాంటీసెప్టిక్, ఏదైనా దట్ వి నో, కట్ కాగానే ఫస్ట్ పసుపు పెడతారు కదా. సో యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్. అండ్ పెప్పర్ ఇస్ అ మస్ట్. పెప్పర్ లేకుండా పసుపు తాగితే దాని బాడీ డజంట్ అబ్జార్బ్. ఈ పెప్పర్ అండ్ పసుపు కలిసినప్పుడు అబ్జార్ప్షన్ ఆఫ్ ద బాడీ గోస్ అప్ బై 300 to 400%. అబ్బా. సో ఉట్టి పసుపు నీళ్ళు తాగదు, వేస్ట్. ఇట్ డజంట్ రియలీ డూ ఎనీథింగ్. అందుకే మిరియాలు, మన విజ్డమ్, ఏన్షియంట్ విజ్డమ్ చూడండి, దగ్గు ఉంటే పసుపు మిరియాలు కషాయం చేసుకుని తాగుతాం. మిరియాలు వాజ్ ఆల్వేస్ దేర్, దే న్యూ దట్. అవునవును. సో కంపల్సరీ పసుపు అండ్ మిరియాలు హ్యాస్ టు బి టుగెదర్. అండ్ ఈ నీమ్ బాల్స్ వెన్ యూ డూ ఇట్, ఇట్ ఈస్ కిల్లింగ్ ఆల్ ద పారాసైట్స్. ఏదైనా చిన్న చిన్న వర్మ్స్ ఉన్నా, మనం బ్రాక్లీ తిన్నప్పుడు, క్యాబేజ్ తిన్నప్పుడు, వెజిటేబుల్స్ లో ఎంత కడిగినా కూడా సమ్ థింగ్స్ యూ ఎండ్ అప్ swallowing. I have dogs, నాతోనే పడుకుంటాయి, నాతోనే కంప్లీట్. సో when you have dogs in the house, compulsory parasites are there in the house. Immunity కూడా పెరుగుతుంది వాళ్ళు ఉంటే, కానీ you end up taking few. Pets ఉన్న వాళ్ళు కంపల్సరీ. And this simple ball of neem will kill the entire parasitical, ఏదైనా ఉంటే డైజెస్టివ్ సిస్టమ్ లో మొత్తం చంపుకుంటూ వెళ్ళిపోతుంది. నీమ్ ఎనీ చిన్న చిన్నవి ఉన్నా, వర్మ్స్, పారాసైట్స్ ఆర్ కాబోయే, అంటే ఇట్ గోయింగ్ టు డెవలప్ ఇన్ టు సంథింగ్, ఇన్ఫెక్షన్స్, అవన్నిటిని ఇట్ విల్ క్లెన్స్ యువర్ సిస్టమ్. ఆన్ స్పిరిచువల్ లెవెల్ ఆల్సో, దట్ ప్రాణ దట్ neem gives when it's your system, it's another thing that we don't want to touch upon. Spiritually also very good for the energy prana when neem is added with pasupu and pepper. So that's my first thing. People who are planning to have children, men should avoid it because the sperm count supposedly comes down. Neem if you eat every day. సో వేపాకులు తినడంతో స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది, మేల్ ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుంది. ఇన్ఫర్టిలిటీ కాదు, ఓన్లీ దోస్ డేస్ యువర్ స్పర్మ్ కౌంట్ డ్రాప్స్. If you stop eating, it's fine. It is like a medicinal, it's very complex anamata. Whatever gunalu, medicinal gunalu evaithe unnayo, if it's killing the worms, it is also killing the sperm cells. So just a disclaimer, someone అంటే ఎవరికైనా పిల్లలు కావాలి అనుకుంటున్న వాళ్ళు మేల్ ఆ పీరియడ్ లో బెటర్ టు అవాయిడ్ నీమ్. అదర్వైజ్ ఇట్ ఈస్ గ్రేట్ ఫర్ ఎవ్రీబడి, ఎనీబడి. అదొకటి. ఆఫ్టర్ దట్ ఏది తీసుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఐ గివ్. ఒకదాని మీద ఒకటి వేస్తే కూడా అగైన్ మళ్ళీ కాంబినేషన్, హౌ ఈస్ టాక్డ్ అబౌట్, వెరీ ఇంపార్టెంట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫుడ్ ఇన్ ద స్టమక్. అంటే మనం ఏది తిన్న తర్వాత ఏది తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి కామన్ గా తెలిసింది పొట్లకాయ తిన్నప్పుడు గుడ్డు తినద్దు అంటారు, చేపలతో అలాగే సీ ఫుడ్ తో పెరుగు తినద్దు అంటారు. సో దేర్ ఆర్ సమ్ కాంబినేషన్స్. అట్లా మనం తెలియని కాంబినేషన్స్ ఇప్పుడు ఎన్నో ఉన్నాయి. బికాస్ మనకి కొత్తగా ఇటాలియన్ వచ్చేసింది, మెక్సికన్ వచ్చేసింది, చైనీస్ వచ్చేసింది, లైక్ వియత్నామీస్ వచ్చేసింది, అరబిక్ ఫుడ్ వచ్చేసింది. మనం కావాల్సిన క్విజిన్ ఇప్పుడు మనకి దొరుకుతుంది. ఈ జనరేషన్ లో చాలా మంది స్విగ్గీ, జొమాటో, ఆల్ దట్ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ వాడుతున్నారు. మనం 5 కూర్చుంటే మీకు చైనీస్ కావాలి, నాకు మెక్సికన్ కావాలి, ఇంకొకరికి ఇండియన్ కావాలి, అండ్ అందరు కూర్చున్నప్పుడు వీఆర్ షేరింగ్ ఎవ్రీథింగ్. అంతే కదా.
సో దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ యూర్ డూయింగ్ టు అవర్ సిస్టమ్. అవునా, అంత బ్యాడా? చాలా బ్యాడ్. మీ ఇంగ్రీడియంట్స్ వేరు, కుకింగ్ స్టైల్ వేరు, నా ఇంగ్రీడియంట్స్ వేరు, నేను ఆర్డర్ చేసుకున్న ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వేరు, ఆ చైనీస్ లో ఇంగ్రీడియంట్స్ వేరు. సో అది కొంచెం ఇది కొంచెం, అది అజినోమోటో దాంట్లో, ఇక్కడేమో గరం మసాలా, అక్కడేమో సమ్ ఆరెగానో ఫ్రమ్ ఇటాలియన్, అవన్నీ కలిపి ఇది కొంచెం అది కొంచెం ఇది కొంచెం. ఇఫ్ యూ ఈట్ ఇట్, బాడీ ఈస్ గెటింగ్ సో కన్ఫ్యూజ్డ్ అండి. ఆ డైజెషన్ కి ఏది ఫస్ట్ ప్రొడ్యూస్ చేయాలి, విచ్ ఫుడ్ షుడ్ ఇట్ అటాక్, ఐ మీన్ డైజెస్ట్ ఫస్ట్, దాంతోని చాలా గట్ ఇష్యూస్ రావడం. మీరు ఎలా అంటున్నారు శిల్ప గారు? పెళ్లికి వెళ్తే ఒక చాట్ కౌంటర్, ఒక దోసా కౌంటర్, ఒక ఇటాలియన్ కౌంటర్, అవును, ఒక డెజర్ట్ కౌంటర్, ఇంకేదో కౌంటర్. అవును అవును, అబ్సల్యూట్లీ. సో దట్ ఈస్ ద వర్స్ట్ అండి. ఇన్ని వెరైటీస్ పెడితే గ్రాండ్ పెళ్లి చేస్తున్నాం అనుకుంటారు, బట్ అది వీ షుడ్ స్టాప్. మనకి వచ్చిన గెస్ట్ ని కడుపు నొప్పి లేకుండా ఒక సింపుల్ మెన్యూ తోని we have to think that in that direction you're doing good అనేసి. మీరు అన్నది ఆఫ్ కోర్స్ పెట్టినా కూడా మనం తినేటప్పుడు we should be mindful because ఒకటే క్విజిన్ డెడికేటెడ్ గా తినే వాళ్ళ కోసం, బికాజ్ దట్ ఇస్ ఓకే కదా. యా అది ఇదే యూ ప్లాన్ ఇట్. మీరు వెళ్ళేటప్పుడు అనుకోండి, ఈ రోజు ఇండియన్ తింటానే, జస్ట్ చాట్ వాట్ ఎవర్ కౌంటర్ లో యూ ఈట్. కానీ ఆ టెంప్టేషన్ ఎట్లా ఉంటది అంటే అన్ని వెళ్ళి ట్రై చేద్దాం అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఈ ఫ్రెండ్స్ తో ఆ ఫ్రెండ్స్ తో వచ్చింది ప్రాబ్లం వచ్చేస్తుంది. అండ్ మీరు చూడండి, మిడ్ నైట్ బిర్యానీస్, మిడ్ నైట్ బుఫేస్ తిని పడుకున్న వాళ్ళకి చాలా మందికి గట్ ఇష్యూస్. ఇప్పుడు గట్ ఇష్యూస్ have become the most biggest problem among youth. 20 years నుండి కూడా people are eating out. You're seeing acidity problems, gut problems, ఆ probiotics మిగుతున్నారు, antacids వేసుకుంటున్నారు, gut cleanse అనేవో తాగుతున్నారు. If you see, చాలా మంది అడ్వర్టైజ్మెంట్స్ కూడా gut health is become more because of the bad eating habits and mixing up everything. టైం గాని టైంలో తినడం, లేట్ తిని పడుకోవడం, బయట ఫుడ్ ఎక్కువ తినడం. వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యు, ఎనీథింగ్ దట్ యు టేర్ అవుట్ ఆఫ్ అ ప్యాకెట్ ఇస్ ద బ్యాడ్ ఫుడ్ ఫర్ యూ. అంటే కుక్డ్, నాట్ లైక్ రైస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ ప్యాక్డ్ ఇన్ అ ప్యాకెట్. ఏదైనా రెడీ టు ఈట్, ఏదైతే మనం ప్లాస్టిక్ ప్యాక్ నుంచి తీసి తింటున్నామో, దట్ ఈస్ నాట్ ఫుడ్ ఎట్ ఆల్. బికాస్ ఒక చిప్స్ మనం చేసుకుంటే ఒక 10 days లో ముక్కవాసన వచ్చేస్తాయి. మరి ఇది 1 year ఎలా ఉంటుంది? అవును, ఎవరో టెస్ట్ కూడా చేశారు. ఒక మామూలు ఇంట్లో చేసుకున్న బ్రెడ్ దాన్ని పెట్టేశారు. 2 months ఒక పెద్ద ఫాస్ట్ ఫుడ్ చైన్ నుంచి బర్గర్, ఆ ఫాస్ట్ ఫుడ్ చైన్ బర్గర్ 2 months కూడా పాడు కాలేదు. ఇది బాగా ఫంగస్ మోల్డ్ వచ్చేసింది. అంటే అర్థం ఏంటి? ఎన్నో కలుపుతున్నారు, దాంట్లో ప్రిజర్వేటివ్స్ వేస్తున్నారు చాలా. అండ్ దానికి రెగ్యులేషన్స్ కూడా లేదు. అంటే చాలా వాటికి దేర్ నో సర్టిఫికేషన్ దట్ ఇంత అమౌంట్ వేయాలి. ఎవరు చూసేవాళ్ళు లేరు, ఎంత వేస్తున్నారు వాళ్ళు, దాని వెనుక రెగ్యులేషన్స్ ఉన్నాయా, దీస్ ఆర్ సమ్ సైన్స్, సమ్ కమిటీ సిట్టింగ్ అండ్ చెకింగ్ ఎవ్రీథింగ్. అట్లా ఏం లేదు. దే వాంట్ టు మేక్ బిజినెస్. వాట్ ఐ ఫీల్ ఇస్ వీ హ్యావ్ టు బికమ్ స్మార్ట్. అది మనం స్మార్ట్ అయ్యి ఇంటెలిజెంట్ గా ఒక చూసినప్పుడు, ఇది కన్స్యూమర్ కి అవసరమయ్యే వస్తువు చేస్తున్నారా, వాళ్ళ వెల్ బీయింగ్ కి వస్తువు తయారు చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ ప్రాఫిట్ ని మైండ్ లో పెట్టుకొని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారా, అమ్ముతున్నారా? అదొక్కటి మనం కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే సగం చాయిసెస్ కంటే ఎక్కువ వి విల్ పుట్ దెమ్ ఇన్ ద డస్ట్బిన్. అదే ఇందాకే అనుకుంటున్నాను, మీరు ఎప్పుడైనా జన్మలో మీరు మ్యాగీ తినుంటారని. చిన్నప్పుడు అంతేనా? చిన్నప్పుడు మ్యాగీ ఇస్ ద వర్స్ట్ అండి. ఇప్పుడు తెచ్చి మంచిగా బోల్డ్ వెజిటబుల్స్ వేసి మీకు ఒక బౌల్ ఆఫ్ మ్యాగీ ఇస్తే మీకు ఆకలిస్తున్నప్పుడు ఏం చేస్తారు? నేను ఐల్ గో లుకింగ్ ఫర్ సమ్ ఫ్రూట్ బండి, బనానా బండి, ఆర్ ఐల్ గో ఆర్ కోకోనట్ బోండా, అట్లాంటివి ఎత్తుకుంటాను. దట్ వి ఆర్ బ్లెస్డ్ దట్ వే. ఇన్ ఇండియా ఎవ్రీ 2 kilometers కి ఎవరో ఒకరు ఏదో చెరగలో, పల్లిలో, బనానాస్, కోకోనట్ బోండాలో ఏదో అమ్ముతారు. సో న్యాచురల్ గా ఐ గో టు దోస్. కానీ ఆ వెజిటేబుల్స్ ఎట్లా వాళ్ళకి అడిగారు, ఎక్కడ ఏ చీప్ మార్కెట్, ఈవెన్ ఇఫ్ యు సే వెజిటేబుల్స్, వాళ్ళు ఎట్లా కడిగారు, ఎక్కడి నుంచి స్టోర్ చేశారు, ద సో మెనీ క్వశ్చన్స్ విచ్ విల్ బాదర్. కరెక్ట్ నో ఐ అండర్స్టాండ్. అదే మీ ఎలా ఆలోచిస్తారని. సో అయితే మార్నింగ్ మీరు నీమ్ అండ్ పసుపు తర్వాత, పసుపు మిరియాల తర్వాత ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కి ఏం తింటారు? బిగ్గెస్ట్ మీల్ బ్రేక్ఫాస్ట్ అంటారు కదా. బ్రేక్ఫాస్ట్ అంటే ఒక్కటేసారి కూర్చొని తిన్నాను అగైన్, బికాస్ మార్నింగ్ నాకు జిమ్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి. ఫస్ట్ ఐ డ్రింక్ బిగ్ గ్లాస్ ఆఫ్ గుమ్మడికాయ జ్యూస్. ఇది మన బూడిద గుమ్మడికాయ జ్యూస్. అది చాలా కూలింగ్ ఫర్ ద బాడీ, అగైన్ యాంటీ ఇన్ఫ్లమేషన్. మనం చేసే ఫిజికల్ పని అండ్ ద కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్, బిజీ లైఫ్ స్టైల్ we have a lot of inflammation in the system. అది కంప్లీట్ కూలింగ్. అండ్ అగైన్ there's a spiritual aspect to it. Pranic energy flows very differently when you have gummadikai juice, బూడిద గుమ్మడికాయ, and that is one of the cheapest fruit, like, and it's got high keratins. బాగా చెప్పారు మీరు. ఇందాకే నేను చెప్పాను కదా, ఇది ధనికుల కోసం మాత్రమే. మీరు ఇప్పటివరకు నేను తిన్న వాటిలో ఏది ధనికుల ఫుడ్ అండి? అదే కరెక్ట్. సో ఫార్ నథింగ్, I'll tell you. సో బూడిద గుమ్మడికాయ అగైన్ చీప్లీ అవైలబుల్ ఆల్ సీజన్స్. దాంట్లో కోల్డ్ సీజన్ అయితే కనుక కొన్ని మిరియాలు వేసుకోవాలి, బికాస్ టూ కూలింగ్ టు ద బాడీ. అదే సమ్మర్ లో మిరియాలు వేసుకునే అవసరం లేదు. చలికాలంలో కొంచెం మిరియాలు వేసుకుంటే ఎక్కువ చలువ చేయదు. కొందరు బాడీస్ ఆర్ టూ
దే గెట్ కోల్డ్ అండ్ దే టెన్ టు ఫాల్ సిక్. అది కాకుండా టు బ్యాలెన్స్ దట్ పిత వాత అండ్ ఆల్ ఆఫ్ దట్. సో అది దాని తర్వాత ఐ గో ట్రైనింగ్ అప్పుడు సీజనల్ ఫ్రూట్ ఏదైనా తింటాను, బికాస్ ఐ డోంట్ వాంట్ టు the fruit to sit in my system when I'm sitting. Train చేసుకుంటూ తింటే అప్పటికప్పుడు that glucose immediately is used for my training. I do it like that. But you can have one fruit, small. Fruit ante you can't have one full dragon fruit, one full mango. పెద్దయి ఉంటే it's half, because we need to know the portion. Apple కూడా I do only half an apple. అంటే హెల్త్ కి మంచిది కదా అని కుమ్మేస్తే అది that is the thing. ఇప్పుడు మంచిది గ్లూటెన్ ఫ్రీ అని షుగర్ ఫ్రీ అంటారు, కానీ దాంట్లో బెల్లమో డేట్స్ పౌడరో ఇస్ దేర్. దోస్ ఆర్ హై క్యాలరీస్. ఇట్స్ నాట్ హెల్దీ. ఇట్ ఈస్ క్యాలరీస్ చూసుకోవాలి మనం. డైట్ ఫ్రీ షుగర్ ఫ్రీ అనేసి ఇఫ్ యూ డ్రింక్ ఆర్ ఈట్, ఇట్స్ నాట్ ద వే యూ షుడ్ లుక్ ఎట్ థింగ్స్. అది కమర్షియల్ గా అట్లా మీకు అమ్మడానికి ట్రై చేస్తారు, కానీ మనం కూర్చొని ఆలోచించాల్సిందంటే షుగర్ బదులు ఇది తీసుకుంటున్నాం బికాస్ షుగర్ ని కెమికల్ లో చాలా ట్రీట్మెంట్ చేస్తారు. మేబీ బెల్లంలో అది ఉండదు. ఇట్స్ లైక్ దట్ ఈస్ ఓన్లీ గుడ్ పార్ట్, బట్ క్యాలరీస్ ఆర్ ద సేమ్. అంతే కదా. సో ఇది షుగర్ ఫ్రీ అని చెప్పేసి 2 చెంచాలు వేసుకొని టీ తాగితే ఇట్ ఈస్ రాంగ్. సో అట్లాంటి చిన్న ఆలోచించుకుంటా మనం చాయిసెస్ చేసుకోవాలి. కన్స్యూమర్స్ కి తెలిసి డయట్ ఫ్రీ, షుగర్ ఫ్రీ, నో సాల్ట్, నో ఇది, వాటిని చూసి మోసపోవద్దు. దట్ ఈస్ వాట్, అందుకే వీ హావ్ టు బికమ్ స్మార్ట్ కన్స్యూమర్స్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గుమ్మడికాయ జ్యూస్ అయిపోయింది, ఫ్రూట్ అయిపోయింది. దెన్ డిపెండింగ్ ఆన్ వాట్ మై ఇంటెన్సిటీ ఆఫ్ ట్రైనింగ్, అంటే ఆ రోజు ఎంత ట్రైనింగ్ చేశానో, ఏ బాడీ పార్ట్ మీద ట్రైనింగ్ చేశాను, దాన్ని బట్టి మై బ్రేక్ఫాస్ట్ చేంజెస్ లిటిల్ మోర్ ఆర్ లెస్. అంతే. When I do leg training, lot of calories are burned. So ఆ రోజు చాలా ఆకలి అవుతుంది. So I need little more calories. So I eat little more. So usually my ఇడ్లీ, దోస, వడ, ఉప్మా, too much carbs నాకు. అది I don't know. I mean, nothing against Indian breakfast. I don't want to sound ఇట్లా ఏదో వెస్టర్న్ లాగా I don't want to sound. కానీ దోస అంటే one దోస. ఆ దోస పైన మళ్ళీ నేను ఒక ఆమ్లెట్ వేసుకుంటాను. So to add protein, even coconut chutney also like it's a good, again coconut is very good, so little coconut, but mali sambar I don't put, mali tepul laga I don't like it. చాలా సేపు tepul వస్తే sambar in the morning, it just makes your body slow. So ఒక్కటి one more thing people should understand and observe, తినిన తర్వాత సుస్తిగా బాడీ డల్ అవుతుందా, యాక్టివ్ గా ఉంటుందా, దట్ ఈస్ ద జడ్జ్మెంట్ యూ హావ్ టు స్టార్ట్ అబ్జర్వింగ్ అనమాట. తినిన తర్వాత ఇట్లా నిద్రపోవాలి, కూర్చోవాలి, పడుకోవాలనిపిస్తుందా, వెళ్ళి పని చేయాలనిపిస్తుందా, అది ఇంపార్టెంట్ చాలా. సో మన ఎనర్జీ కోసం కదా తినేది, మనకి స్లో డౌన్ చేయడానికి కాదు. ఎప్పుడు స్లో డౌన్ అవుతుంది, హై కార్బ్ కంటెంట్, కార్బోహైడ్రేట్స్ హై ఉన్నప్పుడు దట్ హ్యాపెన్స్. ఇట్ విల్ మేక్ యూ హ్యాపీ, అబ్బా టేస్టీ వడ, టేస్టీ దోస. బట్ షుగర్స్ ఆర్ సో హై, షుగర్ అంటే నాట్ షుగర్, కార్బోహైడ్రేట్స్ ఆర్ సో హై, ఇట్ విల్ స్పైక్ యువర్ షుగర్ అండ్ సడన్ ఇట్ డ్రాప్ యూ. ఆ డ్రాప్ అయినప్పుడు ఆవలింతలు, ఆ తేపులు, ఇట్లా కొంచెం కూర్చుందాం అనిపించడం, ఇంకొక టీ తాగడం, కాఫీ తాగి మళ్ళీ that's all the signs of your food is not working for you. కళ్ళకు కట్టినట్టు చెప్తున్నారు, అది యాక్చువల్ గా జరిగేది చాలా మందికి అదే. టీ మళ్ళీ ఇంకో టీ కావాలి, ఇంకో స్ట్రాంగ్ కాఫీ కావాలి, వాళ్ళు వేకప్ చేసుకోవడం, కెఫీన్. సో దాని బదులు ఫుడ్ లో ఫస్ట్ థింగ్ యూ హావ్ టు సీ ఫైబర్ ఉందా, ప్రోటీన్ ఉందా, కార్బ్స్ ఉన్నాయా, అవి బ్యాలెన్స్ గా ఉన్నాయా. సో వెన్ ఐ డూ అ దోస బ్యాటర్ లో రైస్ ఉంది, దాల్ ఉంది, లిటిల్ లెస్ ఆయిల్ వేసుకొని ఐ డూ ఇట్. దానిపైన ఒక ఆమ్లెట్ వేస్తే దట్ కంప్లీట్ బ్యాలెన్స్ ఇచ్చేసింది అక్కడ, ప్రోటీన్ వచ్చేసి. సో ఐ రోల్ ఇట్ and eat it if I'm eating dosa like that. And lekapothe I just do 3 scrambled eggs depending on the training. Scrambled eggs, lekapothe sprouts are my favorite. మొలకొత్తిన శనగలు and పెసర్లు అవి ఎప్పుడు ఇంట్లో ఉంటాయి. Every time you go into my kitchen, those are readily there. దాంతోని either I put some dates కొనేసుకొని దాంట్లో, ఇప్పుడు this is simple. ప్రతి ఒక్కరు ఇంట్లో మొలకలు ఉంటాయి, ఎగ్స్ ఉంటాయి, సింపుల్, నాట్ ఎక్స్పెన్సివ్. మొలకలలో జస్ట్ కొంచెం కొత్తిమీర, లిటిల్ బిట్ ఆఫ్ జీరా పౌడర్, లిటిల్ బిట్ ఆఫ్ డేట్స్, అంటే అవి నమలడానికి కష్టం అవుతుంది కదా, ఆ నమలడం ఈజీ అవ్వడానికి కొంచెం చిటికెడు బెల్లం అన్నా, చిన్న ఒక్క డేట్ నే, నాట్ 2-3 dates, one big date, ఖర్జూరం చిన్న పీసెస్ కట్ చేసి ఐ పుట్ ఇట్ ఇన్. సో నోట్లో స్వీట్ వచ్చినప్పుడు నోట్లో నీళ్ళు ఊరి యూ కెన్ చూ క్విక్లీ. అదే. And you put some tomato if you want. తడిదనం వస్తే easy to eat sprouts. So I do that. అప్పుడప్పుడు టైం లేనప్పుడు what I do, ఆ sprouts ఒక బ్లెండ్ చేస్తాను మిక్సీలో, నాట్ లైక్ రుబ్బేలా కాకుండా టర్న్ చేస్తే కొంచెం ఇట్స్ ఈజీ టు ఈట్, లైక్ స్పూన్ తోనే ఈజీగా అయిపోతుంది. సో దర్ ఆల్ చిట్కాలు, నిమ్మకాయ పిండుకోవచ్చు, దాన్ని టేస్టీ గా చేసుకోవడానికి. సో వాట్ ఈస్ దట్ ఈస్ ఆల్సో వెరీ చీప్. ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ థింగ్ టు డూ. దోస ఉంటే ఒక ఆమ్లెట్ వేసుకోండి, దట్ ఈస్ నాట్ అ బిగ్ థింగ్ అగైన్. సో యూజువలీ బ్రేక్ఫాస్ట్ ఇస్ దట్. అండ్ డు నాట్ టచ్ కార్న్ ఫ్లేక్స్ ఆర్ cereals. No cereals, no corn flakes. Coffee tea?
కాఫీ టీ రీసెంట్లీ ఐ స్టాప్ టీ ఆల్సో. సుక్కు కాఫీ అని there's one. సుక్కు కాఫీ నేను చూసాను కదా. I started enjoying that. దాంట్లో మళ్ళీ నథింగ్ బట్ ఇలైచి, అవును, మొలకలు, జింజర్, సొంటి గింటి అన్ని ఉంటాయి. కొరియండర్ సీడ్స్ అన్ని గుడ్ ఫర్ digestion, and I started enjoying that. So coffee tea kuda vanesanu recently, like 2 months back. I'm enjoying it. I'm happy that way. And breakfast idain tarvata, even what was I going to say, fruit juices, no, juicing is the worst thing that you can do. Ante nenu kuda mistakes chese nerchukunnanu. స్మూదీస్, ఫ్రూట్ జ్యూసెస్ కంప్లీట్లీ నో. దాంట్లో ఫైబర్ తీసేస్తాం, షుగర్ ని కాన్సన్ట్రేటెడ్ చేసి మింగేసేసరికి అగైన్ ఇట్స్ వెరీ షుగరీ, హై క్యాలరీ. లిటిల్ బిట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్ దేర్, నరిష్మెంట్ ఉంది, కానీ ఇట్ ఈస్ హై క్యాలరీ. వెయిట్ గెయిన్ త్వరగా అవుతుంది. అదే అర్థమైంది. కార్న్ ఫ్లేక్స్ కూడా నాట్ ద ప్రాసెస్డ్ వన్. కొందరు ఇప్పుడు హ్యాండ్ మేడ్ అనేసి ఓట్స్ వేసి కొన్ని లైక్ డ్రై ఫ్రూట్స్, నట్స్ వేసి హోమ్ కొందరు చేస్తున్నారు. దోస్ ఆర్ ఓకే, బట్ కార్న్ ఫ్లేక్స్ ఆర్ వెరీ బ్యాడ్. షుగర్ కోటెడ్, అబ్సల్యూట్లీ నో. పిల్లలకి వద్దు, మనకి వద్దు, ఎవరికి వద్దు. హై షుగర్, పళ్ళు పాడే ఛాన్స్ ఉంది పిల్లలకి రోజు అవి తింటే గనక. ఫ్రూట్ జ్యూసెస్ నో, కార్న్ ఫ్లేక్స్ నో. హై ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్ అన్ని బ్యాలెన్స్ గా ఉన్నాయి చూసుకుంటే ఓకే. హౌ టు సీ దట్? నౌ వీ హ్యావ్ amazing tool called AI. AI లో చూడొచ్చా? AI is the, అంటే ఇప్పుడు మనం స్టిల్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఏం తినాలి అంటే ఇట్స్ లైక్ అ డిస్గ్రేస్. అంటే వీఆర్ వెరీ అవుట్డేటెడ్. ఇప్పుడు AI తోని ఎట్లా తింటే వీ కెన్ ఫంక్షన్ ఎట్ అవర్ బెస్ట్, ఆ క్వశ్చన్ అడిగేది పోయి మనం ఇంకా వాట్ షుడ్ వి ఈట్ అనడం వెరీ అవుట్డేటెడ్. వై ఐఎమ్ సేయింగ్ ఇట్, జస్ట్ మీ ప్లేట్ ఫోటో తీసుకోండి. ఈవెన్ చాట్ జీపీటీ డస్ ఇట్. ప్లేట్ లో ఫోటో తీసుకొని దీంట్లో ఎన్ని కార్బ్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి, ఎంత ఫైబర్ ఉందంటే జస్ట్ ఆ ఫోటో చూసేసి AI is telling you approximately 7 grams protein, whatever that number it will give you. And then you can ask AI, ఏం అడగచ్చు అంటే, నేను 45-year-old woman, ఇంత వెయిట్ నాది, నాకు ఒక 2 weeks లో ఒక 3 kgs తగ్గాలి, నేను పొద్దున ఇది తింటున్నాను, దిస్ ఇస్ హౌ మై డయట్ ఇస్. నెక్స్ట్ 2 weeks లో వెయిట్ రెడ్యూస్ కావాలంటే ఇండియన్ క్విజీన్ తినేదాన్ని నేను. ఇండియన్ క్విజీన్ లో ఏ మార్పులు చేస్తే నేను 2 weeks లో ఆ 3 kgs తగ్గుతాను అంటే, ఓ మై గాడ్, ఇట్స్ బెటర్ దెన్ అ న్యూట్రిషనిస్ట్. కాలమ్స్ వేసి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే టైమ్ తో సహా ఇట్స్ గివింగ్ యూ అ డయట్. వెజిటేరియన్ చెప్పొచ్చు, నాన్ వెజ్ అని చెప్పొచ్చు. మీకు టూ మెనీ వెరైటీస్ తినాలని, లేకపోతే టూ మెనీ వెరైటీస్ వండలేను అనుకుంటే ఆ స్పెసిఫికేషన్ రాయొచ్చు. నాకు ఒక 3 recipes ఇవ్వండి విచ్ ఐ కెన్ ఆల్టర్నేట్ ఎవ్రీ డే. ఒక చార్ట్ ఇవ్వండి అంటే మంచి చక్కగా డబ్బాలు కొట్టి ఇస్తుంది. అండ్ ఇట్ ఈస్, ఐ చెక్డ్ ఇట్. అంటే దానికి బికాజ్ ఇంటెలిజెన్స్ ఉందా, లేకపోతే ఏదో ఇచ్చేస్తుందా ఆన్లైన్ అక్కడక్కడ పీకెన్, బట్ ఇట్ ఈస్ బ్యాంగ్ ఆన్ ద పాయింట్. సో ఇప్పుడు ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది, స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. జస్ట్ స్టార్ట్ యూజింగ్ AI and learn more than just wanting to live a normal healthy life, wanting to live a optimizing life. అదే అంటే మన సంపూర్ణమైన పొటెన్షియల్ బయటికి తీసే విధంగా అట్లా, దట్ ఈస్ ద క్వశ్చన్ యూ షుడ్ ఆస్క్ ఇన్ దిస్ జనరేషన్. చాలా అమేజింగ్ గోల్ అది. AI ఉంది మనకి, సో లెట్స్ యూజ్ ఇట్ దట్ వే. అండ్ మన సత్తా అంతా బయట పెట్టి మనం కంప్లీట్ మన పీక్ ఆఫ్ హెల్త్ అంటే ఏమిటో, వెల్నెస్ అంటే ఏంటో తెలియాలి. ఫ్యాబులస్ గా ఉంది. సో ఇదయ్యాక మీరు 3 meals తీసుకుంటారు రోజుకి. 3 meals. దెన్ యూ హ్యావ్ యువర్ లంచ్. 3 meals అంటే సమ్ టైమ్స్ 3, సమ్ టైమ్స్ 2. అగైన్ ట్రైనింగ్ బట్టి ఆకలి ఎక్కువైతే బ్రేక్ఫాస్ట్, ఆర్ ఎల్స్ ఐ డు ఎర్లీ లంచ్. 12:30కి ఎర్లీ లంచ్ చేసేస్తాను. ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ మంత్స్, బికాజ్ ఐమ్ 45, నాకు 2 meals సరిపోతుంది అనిపిస్తుంది. ఓన్లీ లెగ్స్ పైన ట్రైనింగ్ చేసిన రోజు మాత్రమే ఇంకొక ఎక్స్ట్రా మీల్ కావాలి అని అనిపిస్తుంది. సో ఇట్స్ అన్ అండర్స్టాండ్, బాడీ టెల్లింగ్. అంటే కొంచెం ఏదో ఒకటి స్లో అవుతుంది కదా బాడీలో. యాజ్ వి ఏజ్, సంథింగ్ ఇస్ స్లోయింగ్ డౌన్ ఫర్ షూర్. ఊరుకోండి, 45 kg అంటారు. అంటే ఏజ్ అంటే అట్లా కాదు. I got what you're saying. Something is definitely aging. Like the hair is not as hydrated as it used to be. స్కిన్ కి కూడా ముందర ఎక్కువ క్రీమ్ అవన్నీ పెట్టే అవసరం లేకుండా ఇప్పుడు నౌ ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై స్కిన్. అలా ఎలా చూస్ చేసుకుంటారు? అన్నిట్లో ఏవో ఒక పారాబెన్స్, సల్ఫేట్స్, అడిటివ్స్ ఉంటాయి కదా. There's one brand called, అందులో మీరు ఆర్గానిక్ లివింగ్ పై చాలా ఒక NGO కూడా పెట్టి మీరు you wanted to take it forward. Prachin Vidhan is my favorite brand, and they make bars, body cream bars. It's like a soap bar. It is so easy to travel with also. I'm loving that product. So body, they're all natural. They do it with natural. Additives and full process కూడా వాళ్ళు వీడియో తీసి పెట్టారు when they launched the product. So I just stuck to that product. So sometimes I feel నేను తాగే ఫుడ్, తినే ఫుడ్ చర్మం వరకు రావడానికి టైం పడుతుంది. బిఫోర్ 30s లో వచ్చేది 40s లో రావట్లేదు. So something is slowing down. Of course it might, I can't dance for 4 hours like the way I used to dance when I was in my mid-30s. అయినా ఇన్స్టాలో పెడుతూనే ఉన్నారుగా. అదేదో ఇట్లా స్పర్ట్, కానీ there was a time 4 hours non-stop I used to dance. Non-stop. Now I can't. Like those are the things. Aging ante you're not able to do the things that you were doing earlier before, 2 decades before.